హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సిస్టర్‌కైతే చిన్న డౌటొచ్చిందండి. మీరు గమ్ము పెట్టి అంటిస్తున్నారు గదా! మరి చంకలో పీసులు ఎలాగ అతుక్కోవాలనేది. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఇలా 2 కూడా ఇప్పుడు నేను కుట్టేదైతే సమానంగా ఉన్నాయి గాబట్టి ఇలా పెట్టేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఏమైతదంటే పై క్లాత్ ఎక్కువుంటది. లోపల లైనింగ్ అనేది తక్కువుంటది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇటు సైడ్ జాయింట్ చేసేటప్పుడు జాయింట్ పీసుల దగ్గర గమ్ము పెట్టొద్దు. పెట్టకుండా పైన పీస్ తక్కువుంటది గదా! అది తగ్గినప్పుడు లోపల పీస్ తక్కువుంటది కదా! లోపలిది వేసుకోవాలనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే పైన పీస్ తక్కువొస్తది. పైన పీస్ తక్కువొచ్చినప్పుడు పైన పీస్ ఒకటి జాయిన్ చేసుకొని, అప్పుడు మనం ఆ సైడ్ కుట్టు వేసుకోవాలనమాట. ఇక్కడ లైనింగ్ కొంచెం ఎక్కువుంది కదండీ! దాన్ని తీసేసేయండి. ఇలా కొద్ది కొద్దిగున్నప్పుడు అది కొంచెం, ఇది కొంచెం అలా ఉంటాయి గదా! ఆటిలిని లైన్ చేసుకొని, ఇలా మనం లైనింగ్ సైడ్ లైనింగ్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ సైడు మెయిన్ క్లాత్ పెట్టుకొని జాయింట్ చేసుకోవడమే. మీకు అర్థమైందనుకుంటున్నా. అర్థం కాకపోతే మన ఛానెల్‌లో షార్ట్ వీడియోస్‌లో వేశానండి. ఒకసారి మెయిన్ క్లాత్ తగ్గినప్పుడు ఎలా యేసుకున్నాను, అలానే లైనింగ్ తగ్గినప్పుడు ఎలా జాయిన్ చేసుకున్నాను అనేది కూడా క్లియర్‌గా అయితే ఉన్నాయి మన ఛానెల్‌లో. అలానే ఇటు సైడ్ చెప్పాను కదా! మనం చుట్టూ పెట్టొచ్చు, అలానే కింద కూడా పెట్టొచ్చు. ఎక్కడైతే అతుకులు వెయ్యాలి అనుకుంటున్నామో అక్కడ గమ్ అనేది కొంచెం చిన్న చుక్కలు పెట్టుకోండి అంతే. ఎక్కువ పెట్టొద్దు. ఎక్కువ పెడితే మళ్ళీ తీయలేం కదా! అందుకనేసి పెట్టకపోయినా మరేం నష్టం లేదు. ఇటు కింద పైన కూడా జాయింట్ చేస్తాం కాబట్టి మరేం ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా అటు సైడ్, ఇటు సైడ్ పెట్టకుండా జాయింట్ వేసిన తర్వాత పెట్టుకుంటే సరిపోతుంది. గమ్మన్న పెట్టుకోవచ్చు. లేకపోతే మిషన్ కుట్టన్నా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను జాయింట్లు వేసేసిన తర్వాత ఎమింగ్ కోసం ఉంచుకున్నాం కదా! దాని మీదయితే పెద్ద కుట్టు వేసేసానండి. పెద్ద కుట్టు వేసేస్తే మనం ఎమింగ్ చేసినప్పుడు మళ్ళా అది ఇప్పేయొచ్చు. ఇక్కడొచ్చేసి సైజ్ బ్లౌజ్ హ్యాండ్ కొలుసుకుంటున్నాను. పొడవెంతుందో చూసుకొని వాళ్ళ కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోండి. అలానే చంక వెడల్పు వచ్చేసి మనం 2 ఇంచెస్ ఖర్చుకుంటున్నాం గదా! ఆ 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ ఉన్నా గాని మిగిలిపోతుంది. మనం చుట్టూ జాయిన్ చేసినప్పుడు. ఇదిగోండి. ఒకవేళ మీకు ఇంకా క్లియర్‌గా కావాలనుకుంటే మన ఛానెల్‌లో షార్ట్ వీడియోలు ఏసానండి నేను. అవి చూడండి. చూస్తే మీకొక ఐడియా అనేది వస్తదనమాట. అంటే అన్ని బ్లౌజులకి ఒకేలాగా రావాలి జాయింట్లని ఏం లేదు. బ్లౌజ్‌ని బట్టి వస్తాయనమాట. ఆ టైంకి అక్కడ ఎలా జాయింట్ చేస్తే బావుంటుంది అన్న ఆలోచన మన మైండ్‌లోనే రావాలి. ఇక్కడొచ్చేసి లోతైతే తీస్తున్నాను. ఈ లోతు తీసుకునేటప్పుడు చాలామందేంటంటే కన్‌ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. నేను హ్యాండ్స్ ఎలా వేశాను, ఇటు పక్కకి, అటు పక్కకి ఎలా వేశానో అలా వేసుకొని మాత్రమే తీయండి. అలా తీయడం వల్ల ఏంటంటే 2 కూడా ఫ్రంట్ పక్కకొస్తాయి. లేదంటే మీరు విడివిడిగా తీశారనుకో ఒకటి ఫ్రంట్‌కి, ఒకటి బ్యాక్‌కి అలాగొచ్చేస్తాయి లోతు. అందుకనేసి 2 హ్యాండ్స్ కూడా ఇలా పక్క పక్కన పెట్టుకొని తీసుకోండి. ఫోల్డింగ్ ఉంటాయి కదా! ఫోల్డింగ్ 2 కూడా పక్క పక్కన వచ్చేటట్టు తీసుకుంటే మీకు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడ చూస్తున్నారు కదా! వైట్ లైన్ వచ్చింది. ఈ వైట్ లైను మన కొంగు సైడ్‌కెళ్ళిపోయేటట్టు తీసుకున్నాను. ఇది కూడా చిన్న చిన్నయి మనం గమనించుకోవాలనమాట. ఇటు లేదు కాబట్టి ఇటు రైట్ హ్యాండ్ తీసుకున్నాను.